Java నేర్చుకుంటున్నాం. So these are all the features of the C++. And then next, coming to the differences between C and C++. This is the important one which we must listen. Okay. సో ఎప్పుడు డెవలప్ చేశారు? సి లాంగ్వేజ్ 1972 డెనిస్ రిచీ బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశాడు. సో ఇది కూడా బెల్ ల్యాబొరేటరీస్లోనే C++ కూడా, కాకపోతే ఇది 1980స్లో డెవలప్ చేశారు. ఇదేమో 1972. సో దెన్ దిస్ వన్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1980s. అండ్ పారాడిమ్, ప్రిలిమినరీ ప్రొసీజర్, నాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే వీ హ్యావ్ అ strict procedure, we should follow that procedure. C++ can be support both ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటనంటే ఒక క్లాసు, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఉంటాయి. సో వాటిని కూడా యూజ్ చేసి చేయొచ్చు. లేదు, సిలో ఎలా అయితే రాస్తామో, మెయిన్లో కోడ్ అయితే ఎలా రాస్తామో అలా కూడా రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రొసీజర్ ఓరియంటెడ్. ప్రొసీజర్ మీన్స్ దెర్ ఇస్ ఏ ప్రొసీజర్ ఆర్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్రీ ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ ఉంటాయి, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ అబౌట్ డాట్ హెచ్, దాని తర్వాత వేరియబుల్స్ మెయిన్ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, దాని తర్వాత మెయిన్ ఉంటుంది, మెయిన్ లోపల లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, మనం రాసే స్టేట్మెంట్స్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ క్లోజ్ దట్ ప్రోగ్రామ్, అండ్ ఆఫ్టర్ ద మెయిన్ ప్రోగ్రామ్ వీ కెన్ రైట్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో దట్ ఈస్ ద structure or procedure we need to follow in the C. సో in the same way C++లో కూడా యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక మనం ఆబ్జెక్ట్లు కూడా రాయొచ్చు అనమాట. ఏదైతే క్లాస్ ఆబ్జెక్ట్ అంటున్నాను, సో ఈవెన్ వీ కెన్ రైట్ ఇన్ దట్ వే ఆల్సో. దెన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ డస్ నాట్ సపోర్ట్. సో సి సపోర్ట్ చేయదు, బట్ C++ సపోర్ట్స్ దట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని అంటే పాలిమార్ఫిజం ఉంటుంది, ఎన్క్యాప్సులేషన్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సపోర్ట్ చేయదు. సి లాంగ్వేజ్ డస్ నాట్ సపోర్ట్ దీస్ ఆర్ ఆల్. ఈ వాట్ ఈస్ దిస్ పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్ కెన్ బి ఇన్ అ ఫర్దర్ క్లాసెస్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి మనం నిదానంగా నేర్చుకుంటాం. ఓకే. దెన్ C++ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ అ సూపర్ సెట్ ఆఫ్ సి. సో సి ఏంటి అని అంటే సూపర్ సెట్ అంటే ఏంటి, మనకి సిలో ఉన్న ఫీచర్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, కాబట్టి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సూపర్ సెట్. C++ని ఏమంటారు, సూపర్ సెట్ అని అంటారు. సిలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి, ఇంకా సమ్ అదర్ ఫీచర్స్ ఉంటాయి, కాబట్టి సి సి C++ ఈజ్ ఏ సూపర్ సెట్. కీవర్డ్స్, దీంట్లో 32 కీవర్డ్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి కీవర్డ్స్, 63 కీవర్డ్స్ ఉంటాయి. 63 సిలో కంటే ఎక్కువ కీవర్డ్స్ ఉంటాయి అనమాట. వాట్ ఈస్ ఏ కీవర్డ్? కీవర్డ్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ బై ద కంపైలర్. కంపైలర్కి ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ దట్ మీనింగ్ అని. అంటే వైల్ ఈజ్ ఎ కీవర్డ్, ఎగ్జిట్ ఈజ్ ఎ కీవర్డ్, గో టు ఈజ్ ఎ కీవర్డ్, ఇఫ్ ఈజ్ ఎ కీవర్డ్, ఓకే, ఫర్ ఈజ్ ఎ కీవర్డ్. సో అలాగా int is a keyword, double, float, these are all the keywords. There are certain 32 keywords are there which can be understandable by the compiler. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ కీవర్డ్స్ని ఇంకా ఎక్కువ చేశారు, ఇంప్రూవ్ చేశారు. సో దట్ సో C++ హ్యావ్ 63 keywords. ఓకే. దెన్ సపోర్ట్స్ డేటా టైప్స్, సపోర్ట్స్ బేసిక్ బిల్ట్-ఇన్ డేటా టైప్స్. సో ఇంట్, క్యారెక్టర్, స్ట్రింగ్, ఫ్లోట్, డబుల్ అలాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, బిల్ట్-ఇన్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఆల్సో. సో యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ కెన్ రైట్ హిజ్ ఓన్ డేటా టైప్. యూజర్ కెన్ రైట్ హిజ్ ఓన్ డేటా టైప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లాస్. ఓకే. సో అది రాసుకోవచ్చు, అది కూడా సపోర్ట్ చేస్తుంది. దెన్ ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ సి ఉంటుంది, ఇక్కడేమో డాట్ సిపిపి ఉంటుంది. C++ కాబట్టి డాట్ సిపిపి ఉంటుంది. యాక్సెస్ మోడ్స్ దీంట్లో ఏముంటాయి, డస్ నాట్ సపోర్ట్, does not support public private protected which can be used in a C++. C++లో మనం యాక్సెస్ మోడిఫైయర్స్ అని అంటారు. అంటే ఒక వేరియబుల్ ఎక్కడి వరకు యూజ్ చేసుకోవచ్చు, ఒక ప్రోగ్రామ్ మొత్తంలో యూజ్ చేయొచ్చా, లేదు ఒక ఫంక్షన్లోనే యూజ్ చేయొచ్చా, లేదు ఒక 10 లైన్లు ఏవైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్లోనే యూజ్ చేయాలా, అలాగా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సిలో ఒకసారి మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ విత్ ద C++. మనం ఎక్కడ డిఫైన్ చేసామో అక్కడ వరకే యూజ్ చేసుకోవచ్చు, లేదు గ్లోబల్గా మనకి యూజ్ అయ్యేలా చూడొచ్చు, లేదు ఫర్దర్ వేరే ప్రోగ్రాముల్లో కూడా దీన్ని యాక్సెస్ చేసేటట్టుగా చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ పబ్లిక్.
ఓకే, ప్రైవేట్ కెన్ బి ఓన్లీ దట్ పర్టికులర్ క్లాస్, ఆ బ్లాక్లో యూజ్ చేసుకోవడానికి. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఆ క్లాస్లో లేదు, దానికి ఫాలో అయ్యి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్టెడ్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. సో దీస్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై సి, బట్ C++ సపోర్ట్స్ దీస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటారు వీటిని, ఏమంటారు, యాక్సెస్ మోడిఫైయర్స్ అని అంటారు. ఓకే, దెన్ స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్స్ stdio.h అని అంటాం. దీంట్లో ఏమో ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ హెచ్, ది ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడేమో C++లో అయితే ఐఓ స్ట్రీమ్ అని అంటారు, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమింగ్ అంటారు. దెన్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ C++ సపోర్ట్ చేసిద్ది, సి సపోర్ట్ చేయదు. అండ్ మోర్ ప్రాసెస్ ఆర్ మెథడ్ ఫోకస్డ్. సో మెథడ్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేశారు, ఫంక్షన్స్ అనేవి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రాసెస్ డేటా ఫోకస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ని కూడా ఫోకస్ చేస్తుంది. ఓకే, మోర్ ప్రాసెస్ ఆర్ మెథడ్స్ ఫోకస్డ్, ప్రాసెస్ని మెథడ్ని ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే డేటాని ఫోకస్ చేస్తుంది, ప్రాసెస్ని ఫోకస్ చేస్తుంది. దెన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది దీంట్లో లేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు సమ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, అలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, వాట్ ఆర్ దోస్ ఎక్సెప్షన్స్, వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఆ హ్యాండిలింగ్ అనేది C++ సపోర్ట్ చేస్తుంది, సి కెనాట్ బి సపోర్టెడ్. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఫీచర్ C++లో ఉంది. దెన్ దీంట్లో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటి, మనం డేటాని రీడ్ చేయడానికి ఏమో స్కాన్ఎఫ్ యూస్ చేస్తాం, డేటాని ప్రింట్ చేయడానికి ఏమో ప్రింట్ఎఫ్ అనేది యూస్ చేస్తాం సిలో. C++లో అయితే కనుక సిఇన్ సిఅవుట్ అనేది యూస్ చేస్తాం. సిఇన్ అంటే ఏమో స్కాన్ఎఫ్కి సిమిలర్గా డేటాని రీడ్ చేసుకోవడానికి, సిఅవుట్ అనేది ఏమో డేటాని ప్రింట్ చేయడానికి. కన్సోల్ అవుట్పుట్, కన్సోల్ ఇన్పుట్, కన్సోల్ నుంచి ఇన్పుట్ తీసుకునేదాన్ని కన్సోల్ ఇన్పుట్, కన్సోల్కి అవుట్పుట్ చేయడాన్ని సి అవుట్ అని అంటారు, కన్సోల్ అవుట్పుట్. ఓకే, ఈ రెండు యూస్ చేస్తాం. ప్రింట్ ఎఫ్ స్కాన్ఎఫ్ బదులు సిఅవుట్ సిఇన్ అనేది C++లో యూస్ చేస్తారు. సో ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, సో ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. C++ అనేది సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్స్ బోత్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ లేకుండా ఎటువంటి ప్రోగ్రామ్లు ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. సో ఇన్ బోత్ సి అండ్ C++ వి మస్ట్ హ్యావ్ మెయిన్ మెథడ్. రిఫరెన్స్ వేరియబుల్స్, సో రిఫరెన్స్ వేరియబుల్స్ అనే ఫీచర్ ఒకటి C++లో ఉంటుంది. దీంట్లో డస్ నాట్ సపోర్ట్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, వేరియబుల్స్ని రిఫర్ చేయొచ్చు అనమాట, అంటే ఒక అడ్రస్ని ఇంకో అడ్రస్లో స్టోర్ చేయొచ్చు, ఒక వేరియబుల్ నేమ్కి ఇంకొక వేరియబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. దాన్ని ఏమంటారంటే అలియాస్ అని, రిఫరెన్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో మనం ఒక వేరియబుల్కి ఏ అనే వేరియబుల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనే వేరియబుల్ ఉంది, ఆ సమ్ అనే వేరియబుల్కి ఇంకొక నేమ్ కూడా ఇవ్వచ్చు, ఏ అని ఇవ్వచ్చు. ఏ అని ఇచ్చినా అదే వాల్యూ వస్తుంది, సమ్ అని ఇచ్చినా సేమ్ వాల్యూ వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద differences between C, C++. What are the differences? డెవలప్మెంట్ ఎవరు చేశారు, పారాడిమ్ ఏంటి సిలో C++లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది సపోర్ట్ చేసిద్దా లేదా, రిలేషన్షిప్స్ ఏంటి C++కి, దీంట్లో కీవర్డ్స్ ఏముంటాయి సిలో C++లో ఎన్ని ఉంటాయి, అండ్ డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది, యాక్సెస్ మోడిఫైయర్స్ ఏమి ఉంటాయి సిలో C++లో, స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్స్ ఏముంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ హెడర్స్, ఇన్ఫర్మేషన్ హైడింగ్ ఎలా జరిగిద్ది. ఓకే, దెన్ ఫోకసెస్ ఎలా ఉంటుంది, సిలో అయితే దేన్ని ఫోకస్ చేస్తారు, C++లో అయితే దేన్ని ఫోకస్ చేస్తారు. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఇది హ్యాండిల్ చేసిద్దా లేదా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ సిలో ఏంటి C++లో ఏంటి, అండ్ ఫంక్షన్స్, ఫంక్షన్స్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ సి చేసిద్దా లేదా, C++ చేస్తుందా లేదా, మెయిన్ ఫంక్షన్ ఉండాలా లేదా సిలో C++లో, రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ద differences between C and C++.